20వ శ్లోకము. శింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజా మరాళీ మందగమన మహాలావణ్యశేవదిహి. ఈ శ్లోకంలోని మొదటి నామము శింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజా. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః అని చెప్పాలి. శింజాన అంటే ధ్వని చేయుచున్న, మణిమంజీర మనులగల అందెల చేత, మండిత అలంకరింపబడిన, శ్రీ అంటే శోభగల, పదాంబుజ పద్మముల వంటి పాదములు గలది. అమ్మవారి మస్తకము నుండి పాదాల వరకు ఉండి అన్ని అవయవాలు సౌందర్యవంతమే కాదు, చైతన్యవంతము కూడా. పద్మాలలాగా అందమైనవి మాత్రమే కాక అమ్మవారి పాదాలు మణిమంజీర మండితాలు అంటే మనులు పొదిగిన అందెలతో అలంకరింపబడి ఉంటాయి. ఈ అందెలు మళ్ళీ చిరు గజ్జెలను కూడా కలిగి ఉంటాయి. అందువలన అమ్మవారి పాదం ఏమాత్రం కదిలినా శ్రవణానందకరంగా ఉంటుంది. భక్తుల కోరికలను మించి ఫలాలను ఇవ్వగలిగిన సామర్థ్యం అమ్మవారి పాదాలకు ఉంటుందని శంకరాచార్యులు సౌందర్యలహరిలో చెన్నారు. ఇటువంటి పాదాలకు పూజ చేస్తే పూజనీయమైన అందరికీ పూజ జరిగినట్లే అని అవుతుంది. ఎందుకంటే ఆ పూజనీయులందరూ శిరస్సులు వంచి అమ్మవారు పాదం ఆనిచిన పీఠం చుట్టూ ఎప్పుడూ మ్రొక్కుతూ ఉంటారు కాబట్టి. ఈ నామంలోని శ్రీపదాంబుజ అనే సమాసం అమ్మవారి 2 పాదాలను సూచిస్తుంది. ఈ సమాసాన్ని శ్రీపద ప్లస్ అంబుజ అని 2 పదాలుగా విడదీస్తే అప్పుడు ఈ పదాలలోని మొదటి పదం శ్రీపద, రెండో పదం అంబుజ అవుతాయి. ఇవే అమ్మవారి 2 పాదాలు. ఈ 2 ముక్తిని భుక్తిని ప్రసాదించేవిగా కూడా గ్రహించవచ్చును. ఈ నామము శింజాణమణి మంజీర అంటే శ్రావ్యమైన, శ్రీ అంటే శుభకరమైన, పద అంటే మాటలు గలది అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. శ్రీపద అంటే శ్రీదేవిని, అంబుజ అంటే నీటి నుండి పుట్టేది అంటే భూదేవిని సూచిస్తాయి. ఇవే శ్రీదేవి భూదేవి అని అర్థం చేసుకోవాలి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు మనం చెప్పుకోవచ్చు. చిరు సవ్వడి చేసే అందమైన మణి మంజీరాలతో అలంకరింపబడిన పాదములు గలది. 2 ముక్తిని భుక్తిని ప్రసాదించే పాదాలు గలది. 3 శ్రావ్యమైన శుభకరమైన పదధ్వనులు పాదకా మంత్ర పదములు గలది. 4 శ్రీదేవిని భూదేవిని తన పాదాలుగా గలది కాబట్టి భాగ్యలక్ష్మిని రాజ్యలక్ష్మిని ప్రసాదించే పాదాలు గలది. ఈ శ్లోకంలోని 2వ నామం మరాళీ మందగమన. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మరాళీ మందగమనాయై నమః అని చెప్పాలి. మరాళీ అని మందగమన అని విడదీసి చెప్పకూడదు. అలా విడదీస్తే అమ్మవారిని ఆడహంసతోనూ మందగమనంతోనూ పోల్చినట్లు అవుతుంది. అమ్మవారి నడకలో హడావుడి తత్తరపాటు ఉండవు. పక్షులన్నిటిలోని ఉత్తమ జాతి లక్షణాలు కలవి హంసలు. ఆ హంసల నడక కూడా ఠీవీగా నిదానంగా ఉంటుంది అట. అందులోనూ ఆడహంసల నడక మరింత శోభాయమానంగా ఉంటుందిట. స్త్రీలకు ఆడహంసలు నడకలు ఉండడం ఉత్తమ జాతి స్త్రీ ముద్రిక లక్షణము. మందగమనమే మగువలకు మర్యాదాలంకరము. కుండలిని శక్తి యొక్క సుగ్నుమ్నా మార్గ ఊర్ధ్వగమనము, నిదానంగానే ఉండడము ఉత్తమ ఉపాసనా లక్షణము. ఏదో తక్కువ కాలంలోనే కుండలిని శక్తిని సహస్రారంలోని శివునితో కలిసి ముక్తిని సాధిద్దామనే తొందర స్వభావం ఉండకూడదు. ఈ లక్షణం వ్యాపార లక్షణం అవుతుంది కానీ ముముక్షు లక్షణం కాదు. శ్వాసలోని సోహం అనే అక్షరాలను హంస అనే పక్షితో సంకేతిస్తారు. అయితే శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలను సంకేతించే హంసలు 2 ఆడహంసలే. మరాళీ శ్వాసల లెక్కల మీద జీవితాయుర్దాయం ఆధారపడి ఉంటుంది. త్వరితగతిలో శ్వాస ప్రక్రియ ఉంటే ఆయుర్దాయ కాలం తగ్గిపోతుంది. కాబట్టి ఈ శ్వాస అనే హంస గమనము నిదానంగానే జరగాలి అని ఈ నామం సూచిస్తుంది. యోగంలో ప్రాణాయామ ప్రక్రియ కూడా అంతే. ఉద్రేక ఉల్లాస ఉత్తేజ సమయాల్లో మనకు తెలియకుండానే ఈ హంస గమనము వేగం అందుకుంటుంది. కాబట్టి అనవసరంగా ఉద్రేకపడకుండా
మితిమీరిన ఉత్తేజ ఉల్లాసాలతో శ్వాసగతిని పరుగులెత్తించకుండా చూచుకోండని కూడా ఈ నామం సూచిస్తుంది. ఆస్మా వ్యాధితో బాధపడేవారు మరాలి మందగమనాయైన మహ అని జపిస్తే ఉపశమనం పొందవచ్చును. ఆడహంస నడకల వలె నుండు నిదానమైన నడక గలది. ఆడహంస నడకల వలె నుండు నిదానమైన శ్వాస ద్వారా లక్ష్యమును చేర్చగలది. ఆడహంస నడక వలె ఉండు నిదానమైన శ్వాస ప్రక్రియ ద్వారా ఆయుర్దాయువును పెంచినది అనే అర్థాలను ఈ నామానికి చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని మూడవది మరియు చివరి నామము మహాలావణ్యశేవదిహి. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మహాలావణ్యశేవధయే నమః అని చెప్పాలి. ఈ నామాంతంలో గల శేవధి అనే పదము పుంలింగ పదము. స్త్రీలింగ పదమైతే శేవధ్యై నమః అనాలి. కానీ పుంలింగ పదం కాబట్టి శేవధయే నమః అని చెప్పాలి. మహాలావణ్యశేవధి అనేది షష్ఠీ తత్పురుష సమాసము. తత్పురుష సమాసాల్లో ఉత్తర పదాన్ని బట్టి లింగం నిర్ణయించాలి. ఈ సమాసంలో ఉత్తర పదం శేవదిహి. ఇది పుంలింగం కాబట్టి మహాలావణ్యశేవదయే నమః అని చెప్పాలి. మహాలావణ్య అంటే అతిశయించిన అందమునకు, శేవదిహి గని లేదా నిధి. అమ్మవారు చైతన్యంతో కూడిన అద్భుతమైన సౌందర్య నిధి. నిండి ఉన్న దానిని నిధి అంటారు. జగత్తు అంతటా నిండి ఉంది కాబట్టి అమ్మవారు నిధి. జగత్తులో ఎక్కడో ఒక చోట అమ్మవారు కనబడదు. అంతా ఆమెలోనే ఉంది. వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా ఆమెలో ఒక ఆకారము, పరిధులు, పరిమాణాలు ఏర్పడుతున్నాయి. కానీ ఇవేవీ లేకపోతే అంతా ఆవిడే. అందుకని ఆమె నిధి. అయితే మామూలు నిధి కాదు, సౌందర్య నిధి, లావణ్య నిధి. ఒక శిలలో కృష్ణుని విగ్రహం చెక్కినప్పుడు శిల్పి ఎంత బాగా కృష్ణుని విగ్రహం చెక్కాడు అనడం కంటే శిలిలో అంతకు పూర్వమే కృష్ణుడు ఉన్నాడు, శిల్పి చేసిందల్లా అనవసరమైన శిలాభాగాన్ని నేర్పుతో తొలగించాడు అనడమే సబబు. అలా చెక్కినప్పుడు కృష్ణుని రూపంగా అమ్మవారు ఆ శిలలో వ్యక్తమవుతుంది. రాముడి విగ్రహం చెక్కితే రాముని రూపంగా వ్యక్తమవుతుంది. ఇంకో విగ్రహం చెక్కితే ఇంకో విగ్రహం లాగా. కానీ ప్రతి విగ్రహం చెక్కినప్పుడు అనవసరమనుకొని తొలగించిన శిలాభాగాలు ఇంకో విగ్రహం చెక్కుతున్నప్పుడు అవసరం అవ్వచ్చు. అంతేగాని ఆ శిలలో పనికి రాని భాగము కొంత ఉంటుంది అనుకోవడం పొరపాటు. అలాంటి శిల లాంటిది అమ్మవారు. అన్ని రూపాలు, అన్ని విగ్రహాలు, వ్యక్తులు, పరిధులు, పరిమాణాలు అమ్మవారే. ఆమెలోంచి అన్నీ వేరువేరుగా వ్యక్తమవుతున్నాయి. ఆమె మూల ప్రకృతి అదితి అన్నా ఇదే అర్థము. ఇంకా భాగాలుగా వేరు చేయబడని స్థితిలోని చపాతీల పిండి లాంటిది. ఈ చపాతీల పిండిని భాగాలుగా వేరువేరుగా చేయనంత వరకు పిండిలోని ఏ భాగమైనా ఏ చపాతీ అయినా కావచ్చు. శిల్పానికి సౌందర్యమే గాని చైతన్యం ఉండదు. చైతన్యం అంతా కూడిన సౌందర్యమే లావణ్యాన్ని సూచిస్తుంది. సందర్భాన్ని బట్టి వ్యక్తులకు ఒక విశేషం వస్తుంది. ఈ సందర్భాలు వయస్సు, చేతనత్వము అయితే ఆ వ్యక్తిలో వచ్చేది లావణ్యము. అమ్మవారు కేవలం సౌందర్య రాశియే కాదు, లావణ్య నిధి కూడా. ఎంత అందాల రాశి అయినా చలించని అందం ఫలించదు. ఈ చలించే అందంతో ప్రపంచమంతా ఆమె నిండి ఉంటుంది. ఆమె అరుణారుణ కాంతి కిరణాలే ప్రపంచమంతా నిండి వివిధ రూపాలుగా వ్యక్తమవుతాయి. అలాంటి చైతన్య, సౌందర్య, సౌకుమార్య, సౌజన్య, లావణ్య నిధి ఆమె. అతిశయించిన అందానికి గాని లేదా నిధి వంటిది అని ఈ నామానికి అర్థము. 21వ శ్లోకము. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభ. ఈ శ్లోకంలో మొత్తము 6 నామాలు కలవు. అందులో మొదటి నామము సర్వారుణ. ఇది 4 అక్షరాల నామము. అమ్మవారికి ఈ నామంతో నమస్కరించినప్పుడు సర్వారుణాయై నమః అని చెప్పాలి. సర్వ ప్లస్ అరుణ, సర్వారుణ. సర్వము అరుణ వర్ణముగా భాసించున్నది. అమ్మవారి పాదపద్మాల నుండి వెలువడే కిరణపుంజములోనే ప్రపంచమంతా నిండి ఉంటుంది. ఆమె శరీర ఛాయ ఎరుపు, ధరించే ఆభరణాలు ఎరుపు, దంతాల చిగుళ్ళు ఎరుపు, కట్టిన వస్త్రము ఎరుపు, పెదవులు ఎరుపు. ఇలా సర్వం
అరుణమయము. ఆమె సాన్నిధ్య ప్రకాశము సహస్ర సూర్యోదయాల సమన్వయము. ఆమె హిరణ్యవర్ణ, సర్వము అరుణమవడము వలన ఆమె సర్వారుణ. ఇలా ఉండడము ఆమె నిష్పక్షపాత అనురాగ ప్రభకు నిదర్శనము. అరుణవర్ణము చైతన్యాన్ని, అనురాగాన్ని, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. అమ్మవారు ఈ లక్షణాలు ఉన్నది కాబట్టి సర్వారుణ. తర్వాతి నామము అనవద్యాంగి. ఇది 5 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించినప్పుడు అనవద్యాంగ్యై నమః అని చెప్పాలి. అనవద్య ప్లస్ అంగి, నిందింపబడని, అనగా వంక పెట్టుటకు వీలు లేని అవయవములు కలది. సర్వారుణ ఈ నామము అనవద్యాంగితో కలిసినప్పుడు సువర్ణ దీర్ఘ సంధి వలన సర్వారుణ నవద్యాంగి అయి మొత్తం 8 అక్షరాలుగా అనిపిస్తుంది. కానీ విడదీస్తే 4, 5 అక్షరాల చొప్పున ఈ 2 నామాలు విడివిడిగా ఉంటాయి. అమ్మవారి సర్వ అవయవాలు సాముద్రిక శాస్త్రంలో చెప్పిన రీతిలోనే సులక్షణముగా వంక పెట్టడానికి వీల్లేకుండా ఉంటాయి. అమ్మవారి అవయవాల అమరిక, పొందికలను ప్రమాణంగా తీసుకుని సాముద్రిక శాస్త్రము వ్రాయబడింది అని కూడా చెప్పుకోవచ్చును. వంక పెట్టుటకు వీలు లేని అవయములు గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో నెక్స్ట్ నామము 51వ నామము సర్వాభరణభూషిత. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సర్వాభరణభూషితాయై నమః అని చెప్పాలి. సర్వ అంటే సమస్తమైన, ఆభరణ అంటే నగల చేత, భూషిత అంటే అలంకరింపబడినది. శిరస్సు మీద పెట్టుకుని చూడామని మొదలు కాలి వ్రేళ్లకు పెట్టుకుని మట్టెల వరకు సమస్తమైన ఆభరణాల చేత అమ్మవారు అలంకరింపబడి ఉంటుంది. ఇవన్నీ సౌందర్యకరమైనవి, సౌభాగ్యకరమైనవి. ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క విశేషము, సంకేతము ఉంటాయి. ముత్యము చంద్రుడికి సంబంధించినది. ఇది చంద్రనాడి అయిన ఇడనాడిని సూచించేది. పగడము కుజగ్రహానికి సంబంధించినది. ఇది రక్తాన్ని, ఉష్ణాన్ని, అభయాన్ని సూచిస్తుంది. వజ్రము శుక్రగ్రహానికి సంబంధించినది. ఇది ప్రకాశ వికాసాన్ని, ప్రమోద ప్రసారాన్ని, వరద ముద్రను సూచిస్తుంది. ఇలా ఎన్నెన్నో విశేషాలు, సంకేతాలు ఉంటాయి. ఈ ఆభరణాల్లో అన్ని జాతుల వారు, అన్ని రీతుల వారు ధరించే ఆభరణాలన్నీ అమ్మవారికి ఆభరణాలే, అనగా వెలుగునిచ్చేవి. సర్వ జగత్తును ఆభరణంగా కలిగినది. జగత్తులో ఏ అందము చూసినా ఆనందాన్ని కలిగించే ఏ వ్యక్తిని, ఏ సన్నివేశాన్ని, ఏ వస్తువును చూసినా అవన్నీ ఆవిడ ఆభరణాలే. ఈ నామానికి 1 సమస్తమైన ఆభరణముల చేత అలంకరింపబడినది, 2 సర్వజగత్తును ఆభరణముగా కలిగినది అనే అర్థాలు చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలో మరొక నామము శివకామేశ్వరాంకస్థ. ఇది 52వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శివకామేశ్వరాంకస్థాయై నమః అని చెప్పాలి. శివ అంటే శివస్వరూపుడు, కామ అంటే కామస్వరూపుడు అగు, ఈశ్వర అంటే శంకరుని యొక్క, అంక తొడయందు, స్థా అంటే ఉన్నది. ఈ నామానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇది అమ్మవారి నివాస స్థలాన్ని గురించి చెప్పే నామము. ఈ నామంలో అయ్యవారైన ఈశ్వరునికి 2 నామాలు చెప్పబడ్డాయి. అవి 1 శివుడు, 2 కాముడు. శివుడు మంగళస్వరూపుడు, శుభకరుడు. కాముడు కామస్వరూపుడు. ఈశ్వరుని ఈ 2 రకాల నామాలకు అంతరార్థాలు ఉన్నాయి. శివకామేశ్వరుని తొడ మీద అమ్మవారి నివాసమట. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు సుధా సింధోర్మధ్యే పరమశివ పర్యంక నిలయాం చిదానందలహరి అనే 8వ శ్లోకంలో కూడా అమ్మవారి చిరునామా లేదా నివాసం గురించి చెబుతూ పరమశివ పర్యంక నివాసినిగా వర్ణించి చెప్పారు. శివునికి తల్లిదండ్రులు లేరు, ఎప్పుడు ఎక్కడ పుట్టాడో తెలియదు. అందుకే ఆయన ప్రపంచానికి ప్రథముడు, అంటే అబ్సల్యూట్ ఆరిజిన్. ఈ శివుని నుండియే అమ్మవారు అను భౌతిక ప్రపంచం వ్యక్తమైంది. సాంఖ్యాత్మక విస్తరణ. ప్రపంచానికి ప్రథముడు కాబట్టి శివుడు అనే పదము అంకెలలో మొదటిదైన 1ని సూచిస్తుంది. అంకము అంటే అంకె అనే అర్థము.
అంకెలలో పరిపూర్ణమైనది 9. శోకామాయత బహుశ్యాం ప్రజాయేయేతి అని తైత్తిరీయోపనిషత్తు చెబుతుంది. దీని అర్థం ఏమిటంటే, ఒంటిగింటి రామలింగంలాగా ఉన్న శివునికి ఎక్కువ మందిగా అవ్వాలని కోరిక కలిగిందట. అప్పుడు ఈ ప్రపంచం ఉద్భవించిందట. ఈ కోరిక కలగని శివుణ్ణి 0తోనూ, కోరిక కలిగిన క్షణంలో ఉన్న శివుని 1తోనూ సంకేతించాలి. అన్ని రకాల జీవులతోనూ పూర్తి ప్రపంచాన్ని విచ్చుకొనబోయే స్థితిలో ఉన్న శివుణ్ణి కోరిక పూర్తిగా నిండిన లేదా కామము పూర్తిగా నిండిన ఈశ్వరుడు అంటారు. ఈ కామేశ్వరుణ్ణి 9 నెలలు నిండి సృష్టిని ప్రసవించబోయే పూర్ణ గర్భిణిగా ఊహించుకోవాలి. అందువల్లనే ఈ కామేశ్వరుడు 9 అంకెను సూచిస్తాడు. అంటే 1 నుండి 9 వరకు జరిగే విస్తరణ వ్యక్త సృష్టికి సంబంధించినది గాను, 0 అవ్యక్త స్థితికి సంబంధించినది గాను సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు శివకామేశ్వరాంకస్త అన్న నామానికి 1 నుండి 9 వరకు జరిగే సంఖ్యాత్మక సృష్టిగా స్థాపింపబడినది అని అర్థం చెప్పుకోవాలి. ప్రాదేశాత్మకంగా విశ్వం వ్యక్తం కానప్పుడు మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్న శివుడు ఒక బిందువును సూచిస్తాడు. అంకము అంటే ఉనికి, మచ్చ, చోటు అనే అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి శివుని అంకము అంటే బిందువు అని అర్థము. ఇదే విధంగా కామేశ్వరుని అంకం అంటే పూర్తిగా విస్తరించిన బిందువు లేదా చోటు అనగా బ్రహ్మాండము అని అర్థము. ఈ విధంగా శివుని అంకస్థితి నుండి కామేశ్వరుని అంకస్థితి వరకు అంటే బిందువు లేదా కేంద్ర పరిమాణం నుండి బ్రహ్మాండ పరిమాణం దాకా జరిగే ప్రాదేశాత్మక సృష్టిగా స్థాపింపబడినది అని అర్థం వస్తుంది. అంటే ఈ విశాల విశ్వమంతా తన నిలయంగా గలది అని కూడా అర్థం వస్తుంది. మన చిత్తము అంటే మనస్సులో కూడా అత్యంత సూక్ష్మమైన బిందువు నుండి ఊహించలేనంత విశ్వము కూడా ఇమిడగలదు. ఆ విధంగా అతి స్వల్పం నుండి అత్యధికం వరకు మన చిత్తంలో ఇమిడి స్థాపింపబడేది అని అర్థం కూడా వస్తుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. శివస్వరూపుడు కామస్వరూపుడు అయిన ఈశ్వరుని యొక్క ఎడమ తొడయందు తన నివాసము గలది. 2. 1 నుండి 9 వరకు జరిగే సంఖ్యాత్మక సృష్టిగా స్థాపింపబడినది. 3. బిందు పరిమాణం నుండి బ్రహ్మాండ పరిమాణం దాకా జరిగే ప్రాదేశాత్మక సృష్టిగా స్థాపింపబడినది. 4. అతి స్వల్పం నుండి అత్యధికం వరకు మన చిత్తంలో ఇమిడి స్థాపింపబడినది. 5. ఈ విశాల విశ్వమంతా తన నిలయంగా గలది అని ఈ 5 అర్థాలను చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము శివ. ఇది 53వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శివాయై నమః అని చెప్పాలి. శివ అంటే వ్యక్తమైన శివుని రూపము. విశ్వము వ్యక్తము కాక పూర్వము ఒంటరిగా ఉన్న శివుడు బహురూపాలుగా వ్యక్తమవుదామనే కోరిక కలిగి అలా ఉచ్చరిస్తే వచ్చింది ఈ విశ్వము. అలా ఉచ్చరించక పూర్వము శివుడా అనే పేరుతో పిలువబడే శివుడే ఉచ్చరించిన తర్వాత శివా అనే పేరుతో పిలువబడతాడు. నేను ఈ 2 విధాలుగాను ఉంటాను అని అమ్మవారితో శివుడు చెప్తాడు. శివ అనే పదాన్ని ఇష్, ఈ, వ్, ఆగా విడదీసి వ్రాస్తే మధ్యలో ఉన్న ఈ ప్లస్ ఉ అంటే ఈవ్ బైబిల్లో కూడా సృష్టికి మొదటి స్త్రీగా చెబుతారు. ఈ శ్లోకంలోని చివరి నామము స్వాధీన వల్లభ. ఇది 54వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వాధీన వల్లభాయై నమః అని చెప్పాలి. స్వ ప్లస్ అధీన తనకు లోబడిన, వల్లభ భర్త గలది, స్వ అనేది అధీనమైన వల్లభుని గలది అని ఒక అర్థము. ఏమి చేసినా నాదేమి లేదు అంతా మా ఆవిడే అంటాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన అమ్మవారికి స్వాధీన వల్లభుడు. పంచకృత్యాలను నిర్వహించే పరమేశ్వరుని ఉదాసీనంగా కేవలం ఒక సాక్షి మాతృనిగా చూసేవాడు పరమేశ్వరుడు అయినప్పుడు ఆ పరమేశ్వరుడు స్వాధీన వల్లభుడు కాక మరేమవుతాడు? పరమేశ్వరి ఆశించే వాటికి, ఆదరించే వాటికి, ఆదేశించే వాటికి, ఆశీర్వదించే వాటికి, అనుగ్రహించే వాటికి ఎప్పుడూ అభ్యంతరం తెలుపని వాడు కాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన స్వాధీన వల్లభుడు. An obedient wife commands her husband. అంటే విధేయురాలైన భార్య భర్తను ఆదేశించగలదు అని అర్థము.
పరమేశ్వరుడు పరమేశ్వరికి స్వాధీనుడు అవడానికి అసలైన రహస్యం ఇది అని అందరు స్త్రీలు పరమేశ్వరి నుండి తెలుసుకోవాలి. అప్పుడు వారికి కూడా భర్తలు స్వాధీనులవుతారు. అంటే పరమేశ్వరిని ఆశ్రయించిన స్త్రీలకు భర్తలు స్వాధీనులవుతారు అని అర్థము. ఈ నామానికి ఈ రెండు అర్థాలు చెప్పుకోవచ్చును. ఒకటి, తనకు లోబడిన భర్త గలది. రెండు, ఇతర స్త్రీలకు కూడా వారి భర్తలను వారికి స్వాధీనము చేయునది.